Hi friends, welcome to my channel Yogi Mohi Creations. Please like, share, subscribe to my channel. నేను ఇప్పుడు ఆవు పాలతో జున్ను ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పక్కా కొలతలతో సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 1/2 లీటర్ జున్ను పాలు అనేవి యాడ్ చేయాలి. ఈ విధంగా గిన్నెలో యాడ్ చేసిన తర్వాత 1/2 లీటర్ జున్ను పాలకు గాను 1 లీటర్ నార్మల్ మిల్క్ అనేది తీసుకోవాలి. నేను 1 లీటర్ బాటిల్తో తీసుకున్నాను. మనం తీసుకున్న 1 లీటర్ నార్మల్ మిల్క్ కూడా జున్ను పాలు వేసే గిన్నెలోకి వేసేయాలి. మనం జున్ను పాలు నార్మల్ మిల్క్ కలిపి 1.5 లీటర్ తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ బెల్లం అనేది పడుతుంది. మీరు తినే టేస్ట్ ని బట్టి బెల్లం అయితే యాడ్ చేసుకోండి. 1/2 కేజీ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. మీరు ఏమైనా స్వీట్ తక్కువగా తింటే కొంచెం బెల్లం యాడ్ చేసి గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత మళ్ళీ మిగతా బెల్లం కూడా యాడ్ చేసుకోండి. మొత్తం అంతా ఒకసారి యాడ్ చేసే కన్నా మీ టేస్ట్ బట్టి బెల్లాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగేలా చేతితో కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఆ పాలను వేరే గిన్నె తీసుకొని దానిపైన జాలు పెట్టి మొత్తం వడకట్టాలి. ఈ విధంగా వడకట్టడం వల్ల బెల్లంలో ఏదైనా చెత్త ఉంటే జాలులో ఉండిపోతుంది. ఇప్పుడు ఆ పాలలో 1 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేయాలి. నేను ముందుగా మిరియాలను పొడి చేసి పెట్టుకున్నాను, అదే పొడిని యాడ్ చేస్తున్నాను. అందులోనే 5-6 ఇలాచీని కూడా పంచదార వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మిక్సీలో వేసాను. ఆ పౌడర్ ని కూడా పాలలో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా 2 యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి పాలలో కలిసేలాగా మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా ఉండే విధంగా రెండింటినీ కలిపి ఈ విధంగా పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం జున్ను పాలు తీసుకుని గిన్నె కన్నా కొంచెం పెద్ద సైజులో ఉండే గిన్నెని తీసుకుని అందులో కొంచెం వాటర్ వేయాలి. ఈ వాటర్ అనేది మనం తీసుకునే జున్ను పాల గిన్నెకి సగం కంటే కొంచెం తగ్గించి ఈ విధంగా వేయడం వల్ల వాటర్ అనేది మరిగి గిన్నెలోకి పొంగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇందాక మనం వాటర్ తీసుకునే గిన్నెని పెట్టాలి. ఇప్పుడు ఆ గిన్నెలో మనం ఏ గిన్నెతో అయితే జున్నును చేసుకోబోతున్నామో ఆ గిన్నెతో ఉండే జున్ను పాలను ఆ గిన్నెలో దించి పెట్టాలి. మనం కింద తీసుకునే వాటర్ మరిగినప్పుడు ఆ గిన్నెలోకి పడకుండా వాటర్ చుక్కలు అనేవి మంచిగా మూత పెట్టాలి. ఆ తర్వాత మొత్తం వాటర్ అనేది మరిగేటప్పుడు ఆవిరి పోకుండా దానిపైన కూడా మొత్తం ఆవిరి పోకుండా కవర్ చేసి ఒక మూత అనేది పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత దానిపైన ఏదైనా కొంచెం గట్టిగా ఉండేది బరువు పెడితే ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది. ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి చెక్ చేయాలి. ఈ విధంగా చెక్ చేయడం వల్ల జున్ను ఉడికిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. మూత మాత్రం తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే వేడి వాటర్ కాబట్టి ఆవిరి పుడుతుంది చేతికి. ఇప్పుడు జున్ను ఉడికిందా లేదని మనం చిన్న టెస్ట్ చేయాలి. అదేంటంటే మనం ఒక పుల్లని తీసుకొని జున్ను ఉడికిందా లేదని జున్నులో పెట్టి చూసుకోవాలి. జున్ను మొత్తం ఉడికిపోయినట్లయితే పుల్లకి ఏమీ అంటదు. ఏమైనా కొంచెమైనా పుల్లకి అంటినట్లుంటే జున్ను ఉడకలేదని అర్థం. నాకు జున్ను సరిగ్గా ఉడకలేదని మరొక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మరొక 10 మినిట్స్ మంట పెట్టాను. కానీ మొత్తం ప్రాసెస్ అనేది సిమ్ టు మీడియంలోనే జరగాలి, హైలో మాత్రం పెట్టకూడదు. చూడండి, మళ్ళీ ఈ విధంగా 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూశాను. మళ్ళీ ఇందాక చెప్పే విధంగానే టెస్ట్ చేశాను. పుల్లకి ఏమాత్రం అంటుకోకుండా క్లీన్ గా వచ్చింది పుల్ల. చూడండి, ఇప్పుడు జున్ను అనేది చాలా బాగా పర్ఫెక్ట్ గా వచ్చింది. జాగ్రత్తగా ఆవిరి కొట్టకుండా జున్ను పెట్టే గిన్నెని బయటగా జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి, మనం చేసే జున్ను అనేది ఎంత బాగా వచ్చిందో. దీన్ని పక్కన పెట్టి కొద్దిసేపు ఉంచితే బాగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత మనం ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో మన జున్ను అనేది. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో జున్ను చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేసి. నా ఛానల్ ని కూడా మీ అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పే కొలతలతో ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి జున్ను చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా సూపర్ గా ఉందని చెప్తారు. జున్ను అనేది చాలా సాఫ్ట్ గా మంచి టేస్ట్ తో కుదురుతుంది.